ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయెను. మనకు ఈ ప్రాణాత్మ దేహ శరీరం ఇచ్చినటువంటి యేసయ్యను ఆరాధిస్తూ నిత్య నరకాగ్నిలో నుండి తప్పించుకుందాము. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుని రాకడ సంభవింపనై ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో నుంచి చెప్తూనే వస్తూ ఉన్నారు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడి అని. మనము మారు మనసు పొందినట్లయితే మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేము. అక్కడ నిత్య నరకాగ్నిలో మనము యుగయుగాలు బాధపడడం కంటే ఇక్కడ మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మను పొంది దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఈ అన్ని దేవతల తట్టు తిరగకుండా మన దేవుడైన యేసయ్యను మన పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ ఆరాధించి దేవుని రాజ్యానికి దగ్గర అవుదాము. మన దేవుడు నిజమైన దేవుడు. ఆయన సత్యవంతుడైన దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆమెన్.